నమస్తే అండి. మీ పేరేంటి? నా పేరు కర్రి జయశంకరు. మాది భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం గ్రామం. వాస్తవంగా చెప్పాల్సి ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా చెప్పాల్సి వస్తే భారతదేశంలోని కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత అత్యుత్తమ ఇండివిజువల్ వాల్యూతోని పరిపాలించే ఏకైక నాడుగు మా రేవంత్ రెడ్డి అన్నంలో ఎటువంటి సందేహం లేదు. ప్లస్ రేవంత్ రెడ్డి అన్న మాట ఇచ్చిన వెంటనే రెండో రోజు రాజశేఖర రెడ్డి గారు ఎలాగా ఫస్ట్ సంతకం చేశారో ఆంధ్రప్రదేశ్ అప్పులు మొత్తం మాఫీ రైతులు ఎలాగో మహిళల మీద రేవంత్ రెడ్డి తన మార్కు చూపెట్టుకున్నాడు. మరియు రేవంత్ రెడ్డి అన్న పరిపాలనలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశే కాకుండా మొత్తం భారతదేశంలోనే మహిళలందరికీ ఉచిత బస్సు ఏర్పాటు చేస్తారని మేము ఆకాంక్షిస్తున్నాము. ప్లస్ కాంగ్రెస్ పార్టీ ఈ ఈ ఈ ఈ ఇలాంటి పథకాలతోని దేశంలో మళ్ళీ తిరిగి ఇందిరాగాంధీ రాజ్యం రావాలని రేవంత్ రెడ్డి కలగన్న కలలు నిజమవ్వాలని కోరుకుంటున్నాను. మరియు రేవంత్ రెడ్డి అన్న తెలంగాణలో మంచి మాట చెప్పాడు. మద్యపాన నిషేధంలో రేవంత్ రెడ్డి అన్నకి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కేవలం ఆర్థికంగా చిదిపోవడానికి కారణం ముక్క మందుతోని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి బెల్ట్ షాపులు పెంచింది. దాన్ని రేవంత్ రెడ్డి అన్న అణిచి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోని మంచి పరిపాలన అందిస్తాడని మాకు గట్టి నమ్మకం ఉంది. నిజంగా రేవంత్ రెడ్డికి నేను సెల్యూట్ చేస్తున్నాను. మహిళలకు ఫస్ట్ ఇచ్చినందుకు. వాస్తవంగా తెలంగాణలోని హైదరాబాద్ సిటీలో టీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వచ్చిన రేవంత్ రెడ్డి అన్న ఎక్కువ ఈ మహిళల్లో హైదరాబాదు నగరానికి ఉపయోగపడేట్టు చేసినందుకు చాలా సెల్యూట్ చేస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ పేరేంటి? సుందరయ్య. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉండబోతుంది? మంచిగా ఉంది. రేవంత్ రెడ్డిని మేము గెలిపించుకున్నాము. మంచిగా బస్సు ఛార్జీలు కూడా లేడీస్కి ఇవ్వకుండా, లేడీస్ ఛార్జీలు పెట్టుకోకుండా బస్సులు కూడా ఫ్రీ చేసిండు. గ్యాస్ కూడా 500కు గ్యాస్ ఇప్పించేటట్టు చేసిండు. కానీ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు మాది భూమి గుంజుకున్నారు మేడం. మా భూమి గుంజుకున్నారు. అందరూ కొట్టుకున్న పోడ్లే అవి. కొట్టుకున్న భూములనే నా దాంట్లో డంపింగ్ హాల్ కట్టిండు పెద్ద సర్సినిడి. మరి ఇదేంటంటే పాత సర్పంచ్ సాబు ఉన్నాడు కదా, సరే పోయింది ఏదో పోయింది కానీ ఉన్నదన్నా సాఫ్ చేసుకో, ఉన్నదన్నా సాఫ్ చేసుకొని ఉన్నదానికి కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం లేదు. ఆయన సర్పంచ్ సాబు నీళ్ళ కోసానికి పేపర్ కూడా రాసిచ్చిండు. ఆయనకు నీళ్ళు ఇవ్వాలి. 30 గుంటలు ఆయనకు ఉన్నది. ఇంకా 30 గుంటలు 10 గుంటలు మీరు గుంజుకున్నారు కదా, 30 గుంటలకు నీళ్ళు ఇవ్వాలన్నారు. ఆ 30 గుంటలకు కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఆసరళి గ్రామంలో ఇస్తలేరు వాళ్ళు. రేవంత్ రెడ్డి మీద మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం మంచిగా ఉన్నది. ఇప్పుడు గెలిచిండు కదా ఇక రేవంత్ రెడ్డి. ఆయన గెలిచిండనే ఈ మాట నేను చెప్తాను. ఆయన గెలిపించుకున్నాం మేము. మా అసంటి పేదలకు మా భూములు మాకు సరిచేస్తే సరిపోద్ది.